ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కొద్దిసేపటి క్రితం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. భారతదేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదలబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని కమిటీ సమీక్షించింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఈరోజు ఉదయం శ్రీనగర్కు చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్చం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఘటన వెనుక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. బాధితుల ఆవేదనను ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్షించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత భద్రతా పరిస్థితి గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఇతర సీనియర్ అధికారులు రాజ్నాథ్ సింగ్కు పరిస్థితిని వివరించారని రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రభావిత ప్రాంతాలకు ఉన్నతాధికారులను తరలించారు. స్థానిక దళాలను అప్రమత్తంగా ఉండాలని, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి భారత్ గట్టి బదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ విధానమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులందరూ తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరులను దారుణంగా లక్ష్యంగా చేసుకోవడం చాలా హేయమైన చర్య అని బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ నిరంకుశ దాడులు మానవాళి మాయన మచ్చ అని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు మరణించడం, అనేక మంది గాయపడటం హృదయ విదారకరమైనదని లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 అందజేయనున్నామని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. బాధితులను వారి స్వస్థలాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు సామూహిక బంద్ పాటించారు. పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడులను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు జమ్మూ అంతటా నిరసనలు వ్యక్తం చేశారు. జమ్మూలో పలు సామాజిక, రాజకీయ, వాణిజ్య సంస్థలు వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి సున్నితమైన ప్రాంతాలలో అదనపు పోలీసులను, పారామిలిటరీ దళాలను మోహరించారు. నివాసితులు బాధితులకు సంఘీభావం తెలుపుతూ ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని పిలుపునివ్వడంతో మార్కెట్లు, రవాణా సేవలు, దుకాణాలు మూసివేయబడ్డాయి. కాశ్మీర్ లోయలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కాశ్మీర్లో పర్యాటక రంగంపై ఏర్పడిన నష్టాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్య కార్యదర్శి పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి చెప్పారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ऐसी कायरतापूर्ण हमले से चलते हुए निश्चित रूप से हम सब की भावनाएं तो आहत हुई हैं, लेकिन कुछ लोगों ने अपने कुत्सित इरादों से कश्मीर में अलगाववाद और आतंकवाद के राग को फिर छेड़ने की कोशिश की है. ये भारत के और माननीय प्रधानमंत्री जी के आतंकवाद के प्रति जीरो टॉलरेंस नीति का स्पष्ट परिचय देता है कि ऐसी कायरतापूर्ण घटना को अंजाम देने वाले प्रत्येक व्यक्ति को इस कृत्य के लिए कठोरतम दंड मिलेगा. इसको सुनिश्चित करेंगे. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దాదాపు అన్ని ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యులపై అధిక సుంకాలను విధించడం వల్ల ఏర్పడిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తన వృద్ధి అంచనాలను తగ్గించింది. చైనా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పాటు అన్ని G7 దేశాలకు వృద్ధి అంచనాలను తగ్గించడంతో అమెరికా ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో హెచ్చరించింది. లోక్సభ, విధానసభ రెండింటికి పదే పదే ఎన్నికలు జరుగుతుండటం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అవసరమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఒక దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పదే పదే ఎన్నికలు పురోగతికి ఆటంకం కలిగిస్తాయని, దీనివల్ల అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని అన్నారు. ఎన్నికల నియమావళి అమలు ప్రభుత్వ కార్యకలాపాలకు మరింత ఆటంకం కలిగిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ प्रधानमंत्री नरेंद्र मोदी जी का भी विकसित भारत का निर्माण, लेकिन आप देखिए पिछले कई वर्षों से मुझे भी विकसित भारत के निर्माण में सबसे बड़ी बाधा नजर आती है तो वो है लगातार होने वाला चुनाव. एक साथ चुनाव करो, संविधान में संशोधन करो, लोकसभा विधानसभा एक साथ चुनाव होंगे, देश का धन बचे, श्रम बचेगा, जनता की परेशानी बचेगी, विकास के काम ठप नहीं होंगे. और इसलिए आज समय आ गया है भाइयों और बहनों कि देश इस आवाज को उठाए कि बहुत हो गया, अब नहीं चलेगा, संविधान में संशोधन करो, कम लोकसभा और विधानसभा के चुनाव तो एक साथ करो, एक साथ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. పెరూ వేదికగా జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF ప్రపంచ కప్లో భారత్ పతకాల పట్టికలో తన 3వ స్థానంతో ప్రయాణాన్ని ముగించింది. 2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్య పతకాన్ని భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్ రజత పతకాన్ని గెలుచుకుని భారత ప్రాతినిధ్యాన్ని ఘనంగా ముగించింది. చైనా 4 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలవగా అమెరికా 3వ స్థానంలో నిలిచింది. మధ్య మరియు పశ్చిమ భారతదేశంలో ఈ నెల 26వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఒడిశాలో నిన్న అత్యధికంగా 46.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని IMD తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 79,595 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 521 పాయింట్ల లాభంతో 80,116 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 161 పాయింట్ల లాభంతో 24,328 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 24 పైసలు బలహీనపడి 85.43గా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కొద్దిసేపటి క్రితం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. భారతదేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపోవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.